హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మీకు నేను చూపించబోతున్న రెసిపీ గోధుమ పిండితో చేసిందండి. స్వీట్ రెసిపీ. ఇది చాలా చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇది హెల్దీ కూడా. దీన్ని చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేద్దామా అనేది చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. ఈ నెయ్యి మొత్తం కరిగేంత వరకు ఉంచుకోవాలి. అంటే నెయ్యి బాగా వేడెక్కాలండి. ఇలా వేడెక్కిన తర్వాతే నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకొని వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక గంటె తీసుకొని దాన్ని కలుపుతూ ఉండాలంటే ఉండలు లేకుండా కలపాలండి. మనం కలపటం కనుక ఆపేస్తే గోధుమ పిండి మాడిపోతుందండి. అందుకని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు గోధుమ పిండి నెయ్యి మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. మనం ఈ పిండిని ఇలా కలుపుతూ ఉంటుంటేనే నెయ్యి అనేది బయటకు వచ్చేస్తుందండి. ఇలా బయటకు వచ్చినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. నెయ్యి ఇలా బయటకు వచ్చిన తర్వాత నేను 1/3 కప్పు పాలపొడి తీసుకున్నానండి. ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది. నేను స్వీట్గా ఉండే పాలపొడి తీసుకున్నానండి. దీన్ని వేసేసి ఇప్పుడు కలిపేసేద్దాం. పాలపొడి ఉండలు కడుతుందండి, అందుకని త్వరగా కలిపేసుకోవాలి. ఈ పాలపొడి గోధుమ పిండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నా కదండి, దానికి 1 కప్పు నేను బెల్లం తీసుకున్నాను. అంటే ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బెల్లం తీసుకుని దానిలో వేసి కొంచెం వాటర్ వేసి ఇదంతా కరిగేంత వరకు ఉంచుకోవాలండి. బబుల్స్ వస్తే సరిపోతుంది, ఎటువంటి పాకం అవసరం లేదండి. ఈ సిరప్ అనేది మనం ముందుగా కూడా చేసుకొని ఉంచుకోవచ్చు. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇలా కరిగిపోతే చాలండి. ఇప్పుడు దీనిలో వేసేసుకుందాం. దీన్ని మొత్తాన్ని వేసేసి అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకుందాం. ఇలా 5 to 10 మినిట్స్ కలిపామంటే కనుకండి ఇది కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. మనకి పిండి అనేది ఈ ప్యాన్కి అంటకుండా వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ అనేది తయారైపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మీ దగ్గర ఒక చిన్న బౌల్ ఉన్నా పర్లేదండి, లేకపోతే ఇలాంటి మూత ఉన్నా పర్లేదు. నేనైతే ఈ మూత తీసుకున్నానండి. దీనిలోకి కొంచెం పిస్తా బాదం పప్పులు అయితే వేసేసుకుంటున్నాను. ఇలా పిస్తా బాదం పప్పులు అరేంజ్ చేసుకొని ఇప్పుడు స్పూన్తో కొంచెం స్వీట్ తీసేసుకొని దీనిలో వేసుకుందామండి. ఇప్పుడు ఇట్లా వేసేసుకొని స్పూన్తో ఒక్కసారి గట్టిగా అనుకున్నామంటే చక్కగా షేప్ అనేది వచ్చేస్తుందండి. మీకు కనుక ఇలాంటిది అవైలబుల్ లేకపోతే ఒక బటర్ పేపర్ తీసుకొని స్వీట్ని వేసేసి రోల్గా చేసి కూడా కట్ చేసుకోవచ్చండి. ఆ రకంగానే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుందండి. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇట్లానే చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఇది హెల్దీ అండ్ టేస్టీ అయిన స్వీట్ అండి. ఇది గోధుమ పిండి వాడాము, అందులోనే మిల్క్ పౌడర్ వాడాము, ఇంకా బెల్లం వాడాము కాబట్టి పిల్లలకు కూడా చక్కగా పెట్టొచ్చండి. కాకపోతే దీనిలో కొంచెం పిస్తా బాదం అనేవి ఎక్కువగా ఉంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. అందుకే నేను పిస్తా బాదం అనేది ఎక్కువ వేశాను. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు. మీరందరూ నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో నచ్చిందా? ఒక లైక్ చేయరు ప్లీజ్.